హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం రీజనింగ్ సెక్షన్ అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది కదండి, లైక్ ఫస్ట్ 25 బిట్స్. సో ఈ రోజు నెక్స్ట్ 25 బిట్స్ అయితే డిస్కస్ చేసుకుందామండి ఈ వీడియోలో. సో లెట్స్ బిగిన్ అండి. సో 26th క్వశ్చన్ ఏంటో చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు రీప్లేస్ సైన్స్ లైక్ ఇంటూ సైన్స్ని అండ్ టు బ్యాలెన్స్ ద గివెన్ ఈక్వేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా అండి మనం ఆప్షన్స్ అయితే అన్ని ఆప్షన్స్ వెరిఫై చేసుకోవాలి. మనకి కరెక్ట్ వచ్చిన ఆప్షన్లోనే మనం అది సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ నేను ఆల్రెడీ చేశానండి ఇది. మనకి సెకండ్ ఆప్షన్ డైరెక్ట్గా వెరిఫై చేస్తున్నాను. సో 15 + 24 divided by 3 minus 6. సో ఇక్కడ చూస్తే మనకి ఈక్వల్ టు 17 అంటున్నారు. సో మనకి ఇక్కడ చూస్తే 15 + 24 divided by 3 అంటే 8 అవుతుందండి. మనకి -6 అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి +2 అవుతుంది. ఇక్కడ ఈ రెండు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే +2 అవుతుంది. 15 + 2 అనేది 17 అవుతుంది. సో మనకి సెకండ్ ఆప్షన్ అనేది వెరిఫై అయింది కాబట్టి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. 27 చూడండి. In which each of the following letters in the English alphabet is assigned an even numerical value by giving A = 2, B = 4 and so on. What would be the total value of the letters for the word lady when similarly coded? సో మనకి ఇప్పుడు A = 2 అంటే లైక్ A = 1 కదండి. 1 × 2 2 అవుతుంది. B = 4 అన్నారు కాబట్టి 2 × 2 4 అవుతుంది. సో అట్లా అంటే ప్రతి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని మనం 1 అయితే 1 × 2, 2 అయితే 2 × 2 అట్లా మల్టిపుల్ ఆఫ్ 2లో మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఈ పర్టికులర్ లేడీ అనే వర్డ్కి టోటల్గా ఆ వాల్యూ టోటల్ చేస్తే మనకి ఆ సిమిలర్ వేలో మనకి కోడెడ్ వాల్యూ ఎంత అవుతుంది అడుగుతున్నారు. సో ఇక్కడ తీసుకుంటే మనం L అనేది మనకి 12 కదండి. సో 12 అంటే 12 × 2 12 × 2 అంటే మనకి 24 అవుతుంది. సో అదేవిధంగా మనకి A తీసుకుంటే A × 2 అంటే A అంటే 1 × 2 కాబట్టి 2 అవుతుంది. సో అదేవిధంగా మనకి D అన్నారు కాబట్టి D అంటే 4 × 2 4 2s are 8 అవుతుంది. అండ్ Y అంటే మనకి 25 కదండి. 25 × 2 అంటే మనకి 50 అవుతుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి 50 ఇక్కడ 60 74 50 60 84 24 కదండి. ఇక్కడ 84 అవుతుంది. మనకి ఆన్సర్ అనేది 84 అవుతుంది కాబట్టి మనకి 27th ఆన్సర్ అనేది D అవుతుంది, 84. సో నెక్స్ట్ అండి 28. ఇఫ్ ద వర్డ్ లీడర్ ఈస్ కోడెడ్ యాజ్, ఇప్పుడు మనకి 20 13 ఈ పర్టికులర్ ఈ లీడర్ అనే వాల్యూని ఇలా కోడ్ చేశారు. హౌ కుడ్ యూ రైట్ లైట్ని ఎలా రాస్తారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి లీడర్ అనేది L అనేది ఎంత అండి మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 12 అవుతుంది. సో 12 ఇక్కడ 20గా అయింది. సో 20 అయిందంటే +8 యాడ్ చేశారు 12కి. సో అంటే 20 అయింది కరెక్ట్గా. సో ఇక్కడ ఈ తీసుకుంటే ఈ అనేది 5 అవుతుంది కాబట్టి 5కి ఎంత యాడ్ చేస్తే 8 యాడ్ చేస్తే ఎంత అయింది మనకి 13 అనేది అయింది. సో ఇక్కడ కూడా 13 సరిపోయింది కదండి. సో నెక్స్ట్ లెటర్ ఏ తీసుకుంటే ఏ అనేది 1 + 8 అంటే మనకి 9 అవుతుంది. సో అదేవిధంగా డి తీసుకుంటే 4 + 8 అంటే మనకి 12 అవుతుంది. సో అంటే ప్రతి లెటర్ ఒక ఆల్ఫాబెటికల్ నెంబర్తో మనం 8 అనేది యాడ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ. సో అలా యాడ్ చేస్తే మనకి లైట్ అనేది కోడెడ్ చేస్తే ఎలా అవుతుంది అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే లైట్ L అనేది 20 కదండి. 20 డైరెక్ట్గా రాసేసుకుంటాం. సో మనకి I అనేది 9 కదండి. 9 కాబట్టి 9 + 8 అనేది 17 అవుతుంది మనకి. సో 17 అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా 17 ఎక్కడుందో చూసుకుందాం. 17 డైరెక్ట్గా మనకి 17th లైక్ డి ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి డైరెక్ట్గా ఆన్సర్ అనేది డి అవుతుంది. సో 28కి ఆన్సర్ డి అవుతుంది. సో నెక్స్ట్ అండి ఇక్కడ చూస్తే in the first and second letters in the word communications were interchanged, also the third and the fourth letters, the fifth and the sixth letters. సో ఇక్కడ చూసారంటే ప్రతి 2 ఆల్టర్నేటివ్ లెటర్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే సిఓని ఓసి అని రాయాలి. అదేవిధంగా ఎంఎంని రివర్స్ ఇంటర్చేంజ్ చేయాలి. సో ఎంఎంఏ వస్తుంది కాబట్టి ఎంఎంఏ అవుతుంది. సో మళ్ళీ అదేవిధంగా ఎన్యు అట్లా ప్రతి లెటర్ని ఇంటర్చేంజ్ చేయాలంట. సో మనకి సిఐ టిఏ ఓఐ ఎస్ఎన్. సో ఇలా మనం ఆ పర్టికులర్ సీక్వెన్స్ని అయితే రాసుకోవడం జరగాలండి. ప్రతి 2 లెటర్స్ని ఇంటర్చేంజ్ చేసుకొని ఆ పర్టికులర్ వర్డ్ అనేది ఫామ్ చేయాలి. సో ఇలా చేసిన తర్వాత విచ్ లెటర్ వుడ్ బి ద 10th లెటర్ కంటైనింగ్ కౌంటింగ్ ఫ్రమ్ ద రైట్ నుంచి కౌంట్ చేస్తే మనకి 10th లెటర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి మనం కౌంట్ చేస్తే రైట్ సైడ్ నుంచి అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి కౌంట్ చేయాలండి. సో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే 10th లెటర్ 1 2 3 4 5 6 7 8 9 10. సో మనకి 10 అనేది సో ఎన్ అవుతుందండి. ఎన్ అనేది మనకి 10th లెటర్ అవుతుంది కాబట్టి మనకి 29th ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ అండి 30th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్చేంజెస్ ఆఫ్ నెంబర్స్ వుడ్ మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్.
సో ఇలాంటివి వచ్చినప్పుడు మోస్ట్లీ ఫస్ట్ డివిజన్ ఆపరేషన్ అనేది వెరిఫై చేయండి. సో ఇంటర్చేంజ్ చేయాలి అంటున్నారు. సో 3 9 ఇంటర్చేంజ్ చేయాలి అంటున్నారు. సో ఇక్కడ 3 9 ఇంటర్చేంజ్ చేస్తే సో ఇక్కడ 9 అనేది డివిజన్ ప్లేస్లో వస్తుంది. మనకి బాడ్మాస్ రూల్లో ఫస్ట్ డివిజన్ ఆపరేషనే పర్ఫామ్ చేస్తాం కదండి. సో 9 డివైడెడ్ బై 20 డివైడెడ్ బై 9 అంటే మనకి లైక్ ఆ పాయింట్లో డెసిమల్ వాల్యూ అనేది వస్తుంది. సో మనకి 38కి ఈక్వల్ అవుతుందా అంటే అది ఈక్వల్ అవ్వదు కాబట్టి మనం డైరెక్ట్గా ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దామండి, 3 8 ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. సో 3 8 ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ 8 అనేది 20 డివైడెడ్ బై 8 అవుతుంది. ఇక్కడ కూడా మనకి డెసిమల్ పాయింటే వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అండి 8 9 అనేది ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. సో 8 9 అనేది ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి 3 అనేది డివిజిబుల్ బై 20 డివైడెడ్ బై 3 అనేది ఉంటుంది, అట్లే ఉంటుంది కదా. సో ఇక్కడ 3 అనేది 20 డివైడెడ్ చేస్తే మనకి ఈవెన్ ఆ పర్టికులర్ ప్లేస్లో కూడా మనకి డెసిమల్ వాల్యూ అనేది వస్తుంది. సో ఈ పర్టికులర్ ఆపరేషన్ కూడా మనకి ఫెయిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి మిగిలింది ఓన్లీ 3 5 అండి. ఇక్కడ 5 అనేది 20తో డివైడ్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ క్యాలిక్యులేట్ లైక్ ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి మనకి డిఫాల్ట్గా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. లైక్ ఏదైనా సబ్స్టిట్యూట్ చేసి చూద్దామండి ఒకసారి. సో 3 5 ఎలిమినేట్ లైక్ ఇంటర్చేంజ్ చేయమన్నారు. 8 into 20 డివైడెడ్ బై 5 ప్లస్ 9 మైనస్ 3. ఇక్కడ చూస్తే మనకి 4 వస్తుందండి. ఇక్కడ 8 4 32 ప్లస్ 9 మైనస్ 3 అంటే ఇక్కడ 6 అవుతుంది. సో 32 ప్లస్ 6 అంటే 38, కరెక్ట్గా సరిపోయింది కదండి. మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ అండి 31. ఇక్కడ పుట్ ద కరెక్ట్ మ్యాథమెటికల్ సైన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఇక్కడ కూడా మనం అన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని చూడాలండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి థర్డ్ ఆప్షన్ చూద్దామండి వెరిఫికేషన్. ఇక్కడ 33 into 11 డివైడెడ్ బై 3 మైనస్ 6. ఇక్కడ చూద్దాం, ఈ ఆపరేషన్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ 3 11 టైమ్స్ 11 11s 121 121 మైనస్ 6 అవుతుంది. సో 121 మైనస్ 6 అంటే 115 కదండి. ఆన్సర్ అనేది సరిపోయింది కదా. సో మనకి ఆన్సర్ అనేది సి అనేది సరిపోయింది కాబట్టి మనకి 31కి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి, సో ఇక్కడ చూస్తే నాకు ఇప్పుడు ఇక్కడ 32 నుంచి 34 డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3 into 4 5. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పెద్ద వాల్యూస్ అనేవి కింద ఉన్నాయి కదండి. సో ఈ పర్టికులర్ ఆపరేషన్స్ ఏదో పర్ఫామ్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఆపరేషన్ అనేది రావాలన్నమాట. సో ఇక్కడ చూద్దామండి. సో 3 4s are 12 12 5s are 60 60 minus 2 60 minus 2. సో ఈ ఆపరేషన్స్ అనేవి మల్టిప్లికేషన్ పర్ఫామ్ అవుతుందండి. 60 minus 2 అనేది మనకి 58 అవుతుంది. అదేవిధంగా 5 2s are 10 10 6s are 60 60 minus 2 అనేది 58 అవుతుంది. సో మనకి ఈ పర్టికులర్ ఆపరేషన్ ఇవి రెండు మనకి ఇంటూ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి -2 అనేది చేస్తే మనకి ఆన్సర్ అనేది సరిపోతుంది కాబట్టి సో అదేవిధంగా మనం ఈ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేద్దాం. సో 7 into 6 into 3 అంటే మనకి 126 అవుతుందండి. 126 -2 చేయాలి కాబట్టి 124 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 32కి మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది, 124. సో నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి 4 6 9 3 9 27. ఇక్కడ చూస్తే మనకి కింద హైయెస్ట్ వాల్యూ ఒక ప్లేస్లోనే ఉందండి. సో పర్టికులర్గా మనం ఇట్లా ఈ సీక్వెన్స్ అయితే ఫాలో అవ్వలేము. సో ఇక్కడ వేరే ఆపరేషన్ చూద్దామండి. ఇక్కడ సో మనకి ఇక్కడ 9 4s are ఎంత అండి, 9 4s are 36 36 రూట్ 36 ఎంత అండి 6 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అనేది 6 అవుతుంది. ఇక్కడ అదేవిధంగా ఇది కూడా చూద్దాం. 27 into 3 అంటే 81 రూట్ 81 అంటే మనకి 9 సరిపోయింది ఇక్కడ కూడా. సో ఇక్కడ మనకి 10 రావాలి అంటే ఇక్కడ 100 అనేది రావాలి. ఈ మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేస్తే 100 అనేది రావాలి. 2 into 50 చేస్తే 100 అవుతుంది కదండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది డి అవుతుంది. సో 33కి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఈ నెంబర్స్ అనేవి ఒక సీక్వెన్స్ అనేది కిందకి ఇవ్వాలండి. సో మనకి 14 18 క్వశ్చన్ మార్క్ 12 9 11. సో ఈ విధంగా అయితే ఇవ్వాలి మనకి. సో ఇక్కడ తీసుకుంటే మనకి 84 డివైడెడ్ బై 12 చూడండి. 84 డివైడెడ్ బై 12 అంటే మనకి 7 అవుతుంది. 7 into 2 చేస్తే మనకి 14 అనేది సరిపోతుంది. 14 అనేది సరిపోతుంది. ఇక్కడ చూస్తే మనకి 81 డివైడెడ్ బై 9 అంటే 9 అవుతుంది. 81 డివైడెడ్ బై 9 అంటే 9 into 2 అంటే మనకి 18 అనేది వస్తుంది. సో 18 కూడా సరిపోయింది. అదేవిధంగా 88 డివైడెడ్ బై 11 సో అంటే 8 అవుతుంది. 8 2s are 16. సో మనకి ఆన్సర్ అనేది ఇక్కడ 16 క్వశ్చన్ మార్క్ ప్లస్ 16 అనేది రావాలి కాబట్టి మనకి 34కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది 16. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 35. ఏ బాయ్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ ఇన్ ఎర్లీ మార్నింగ్ అండ్ వాక్స్ స్ట్రైట్ ఫర్ 8 kilometers ఫేసింగ్ ద సన్. సో 8 kilometers వాక్ చేశాడంటండి. సో 8 kilometers వాక్ చేస్తే మనకి ఈ పర్టికులర్ పాయింట్లో స్టార్ట్ అయితే 8 kilometers టువర్డ్స్ ద సన్ అంటే మనకి ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నట్టు. సో మనకి 8 kilometers ట్రావెల్ చేశాడంట. సో నెక్స్ట్ అండి
దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ వాక్స్ 3 kilometers. సో రైట్ టర్న్ అంటే మనకి సౌత్ డైరెక్షన్ అవుతుంది కదండి. సో 3 kilometers ట్రావెల్ చేశాడంట. సో నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ రైట్ అగైన్. సో మళ్ళీ రైట్ టర్న్ అయితే మనకి అగైన్ సో 2 kilometers ట్రావెల్ చేశాడంట. సో 2 kilometers. నెక్స్ట్ అండి అండ్ దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 1 kilometer. సో మళ్ళీ లెఫ్ట్ అంటండి. సో లెఫ్ట్ అంటే మనకి లెఫ్ట్ అయితే 1 kilometer అయితే ట్రావెల్ చేశాడంట. దెన్ హీ టర్న్స్ రైట్ అగైన్ రైట్ టర్న్ అయ్యాడంట. సో రైట్ టర్న్ అయ్యి మళ్ళీ 1 kilometer వాక్ చేశాడంట. సో 1 kilometer వాక్ చేశాడు. సో 1 kilometer అండ్ హీ దెన్ టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్స్ 4 kilometers. సో ఇక్కడ చూడండి 4 kilometers అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి 3 ఇది 4. సో 4 kilometers అంటే డైరెక్ట్గా తను ఈ పాయింట్కి రీచ్ అయిపోతాడు. కరెక్ట్గా ఈ పర్టికులర్ పాయింట్కి అయితే రీచ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అడుగుతున్నారు. సో ఇది టోటల్ డిస్టెన్స్ 8 కదండి. సో ఆల్రెడీ ఎంత కవర్ చేశాడు, ఇక్కడ 1 ఇక్కడ 3. సో మనకి 4 kilometers అయితే ఇక్కడ ఇక్కడ 2 అండి. ఇక్కడ 3 ఇది కదా 3 మనకి ఇది 2 + 1 అనేది 3 అవుతుంది. సో ఇక్కడ మనకి 3 kilometers అయితే ట్రావెల్ చేశాడు ఈ పర్టికులర్ డైరెక్షన్లో మనకి. సో ఇక్కడ టోటల్ ట్రావెల్ చేసింది వచ్చి 8 - 3 అవుతుంది మనకి. 8 - 3 అంటే 5 కాబట్టి సో ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అంటే మనకి 5 kilometers అవేలో ఉన్నాడు. సో తను 5 kilometers స్టార్టింగ్ పాయింట్ నుంచి 5 kilometers అవేలో ఉన్నాడు. సో మనకి 35కి ఆన్సర్ అనేది బి అవుతుంది, 5 kilometers. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 36. రాజ్ ఈజ్ స్టాండింగ్ in the middle of the square field. ఒక పర్టికులర్ స్క్వైర్ ఫీల్డ్లో తను మిడిల్లో ఉన్నాడంట అండి. పర్టికులర్ స్క్వైర్ ఫీల్డ్ తీసుకోండి. సో ఈ పర్టికులర్ మిడిల్లో తను ఉన్నాడంట. సో ఈ స్టార్ట్స్ వాకింగ్ డయాగ్నలీ టు నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ అంటే మనకి నార్త్ ఈస్ట్ కదండి. సో ఈ పర్టికులర్ డయాగ్నల్గా వాక్ చేశాడంట. సో ఈ పర్టికులర్ డైరెక్షన్లో అయితే వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ రీచెస్ ద ఫార్ ఎండ్ ఆఫ్ ద ఫీల్డ్. రైట్ టర్న్ చేస్తే మనకి రైట్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ ఫార్ ఎండ్లో రీచ్ అయ్యాడంట. సో ఈ పర్టికులర్ డైరెక్షన్స్కి రావడం జరిగింది తను. సో దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ స్టార్ట్స్ వాకింగ్. మళ్ళీ రైట్కి టర్న్ అయ్యి వాక్ అవుతున్నాడంట. సో ఈ పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే ఇక్కడ చూడండి ఇన్ ద మిడ్వే హీ అగైన్. సో మిడ్వే అంట, ఇన్ ద మిడ్వే అంటే సో మిడ్వేకి రీచ్ అయ్యాడు. మిడ్వేకి రీచ్ అయ్యాక హీ అగైన్ టర్న్స్ రైట్. మళ్ళీ రైట్ టర్న్ అయ్యాడంట. రైట్ టర్న్ అయ్యి అండ్ స్టార్ట్స్ వాకింగ్. సో మళ్ళీ వాక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు ఇన్ హాఫ్ వే. సో మళ్ళీ ఇక్కడ హాఫ్ వే అన్నాడు కాబట్టి అంటే ఈ వేలో డైరెక్షన్ స్టార్ట్ అయితే ఇక్కడ దాకా రీచ్ అయ్యాడండి. సో హాఫ్ వే అయింది అది. సో ఇన్ హాఫ్ వే హీ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ డైరెక్షన్కి టర్న్ అయ్యాడంట. టర్న్ అయ్యి అండ్ రీచెస్ ఏ న్యూ ఫార్ ఎండ్. సో లెఫ్ట్ డైరెక్షన్ అంటే ఈ పర్టికులర్ ఈ డైరెక్షన్లో రావాలండి మనకి. అండ్ ఫార్ ఎండ్ న్యూ ఫార్ ఎండ్ని రీచ్ అయ్యాడంటే ఎండ్ పాయింట్ని రీచ్ అవ్వాలి. సో ఇక్కడ మధ్య ఇట్లా లెఫ్ట్ టర్న్ అయితే ఇట్లా యాక్చువల్గా ఈ డైరెక్షన్లో వస్తుంది. సో మనకి ఫార్ ఎండ్ రీచ్ అవ్వాలంట. సో ఫార్ ఎండ్ అనేది మనకి ఈ పర్టికులర్ హై ఎండ్లో ఇక్కడ ఫార్ ఎండ్ ఉంది కాబట్టి మనకి ఈ పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, ఇన్ వాట్ డైరెక్షన్ ఈస్ రాజ్ నౌ, ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ తీసుకుంటే ఇది నార్త్ వెస్ట్ కాబట్టి మనకి ఆన్సర్ అనేది నార్త్ వెస్ట్ అవుతుంది. సో మనకి 36కి ఆన్సర్ అనేది డి అవుతుంది, నార్త్ వెస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 37 to 38 ఇవ్వడం జరిగింది. In each of the following questions 1 or 2 statements are given followed by 2 or 3 conclusions 1, 2, 3. You have to consider the statements to be true even if they seem to be at variance from commonly known facts. You have to decide which of the given conclusions, if any, follow from the given statements. So మన given statements నుంచి conclusions draw చేయమని అడుగుతున్నారండి. సో చూద్దామండి ఆన్సర్స్. 37th క్వశ్చన్ చూద్దామండి. స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సమ్ ఇయర్స్ ఆర్ డెకేడ్స్ అంటున్నారు. సమ్ ఇయర్స్ ఆర్ డెకేడ్స్. సో డెకేడ్స్ అని అంటున్నారు. సో ఇక్కడ చూస్తే ఆల్ సెంచురీస్ ఆర్ డెకేడ్స్. ఇక్కడ ఆల్ సెంచురీస్ అనేది మనకి 2 వేస్లో వస్తుందండి. డెకేడ్స్ అనేది లైక్ ఇక్కడ చూడండి ఇయర్స్ డెకేడ్స్ కదండి. సో సెంచురీస్ అనేది ఇలా అన్న రావచ్చు, ఆర్ సెంచురీస్ అనేది మనకి ఇలా అన్న రావచ్చు. సో రెండు కండిషన్స్ అనేది పాసిబుల్ అవుతుందండి ఇక్కడ. సో ఆల్ సెంచురీస్ ఆర్ డెకేడ్స్ అనే ప్లేస్లో మనకి 2 కండిషన్స్ అనేది పాసిబుల్ అవుతుంది. సో కంక్లూషన్స్ ఏంటో చూద్దామండి. సమ్ సెంచురీస్ ఆర్ ఇయర్స్. సో సమ్ సెంచురీస్ ఆర్ ఇయర్స్ అనేది సో మనకి కన్క్లూషన్ అనేది కరెక్ట్ అవుతుంది. సమ్ డెకేడ్స్ ఆర్ ఇయర్స్. సో సమ్ డెకేడ్స్ ఆర్ ఇయర్స్ అది కూడా కన్క్లూషన్ కరెక్ట్ అవుతుంది. నో సెంచురీ ఈస్ ఏ ఇయర్ అన్నారు. సో ఈ కండిషన్ తీసుకుంటే మనకి నో సెంచురీ ఈస్ ఏ ఇయర్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఎయిదర్ ఈ కండిషన్ కరెక్ట్ అయినప్పుడు ఈ కండిషన్ కరెక్ట్ అవ్వదండి, అండ్ ఈ కండిషన్ కరెక్ట్ అయినప్పుడు ఈ కండిషన్ అనేది కరెక్ట్ అవ్వదు. సో మనకి ఈ రెండు కాంట్రవర్సీ లైక్ అండి. సో ఏదో ఒకటి ఎయిదర్ 1 or 3 అనేది ఫాలో అవుతుంది. సో సెకండ్ అయితే సమ్ డెకేడ్స్ ఆర్ ఇయర్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంది కాబట్టి మనకి 1 or 3లో కాంట్రవర్సీ అనేది వస్తుంది. సో 1 అయితే 3 అవ్వదు, 3 అయితే 1 అవ్వదు కాబట్టి మనకి ఆన్సర్లో అలాగే ఉండాలి. సో 2 అనేది ఫాలో అవ్వాలి,
అవ్వాలి అండ్ ఎయిదర్ 1 or 3 అనేది ఫాలో అయ్యేది కరెక్ట్ ఆప్షన్ అవ్వాలి. సో మనకి ఇక్కడ తీసుకుంటే మనకి ఆ పర్టికులర్ ఆప్షన్ అనేది లేదండి. సో మనకి నన్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది, ఇక్కడ లేదు. సో ఇది మార్క్ చేసుకోండి, నన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 37th నన్ ఆఫ్ ది అబోవ్ అవ్వాలి ఆన్సర్స్. సో ఎయిదర్ 1 or 3 అనే ఆప్షన్ వచ్చుంటే మనం ఆ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఈ 4లో ఆన్సర్ అనేది కరెక్ట్గా లేదు. సో నెక్స్ట్ అండి 38th. సో సిక్ పీపుల్ నీడ్ మెడిసిన్ అంటున్నారు. సో కన్క్లూషన్స్ ఏంటో చూద్దాం. హెల్తీ పీపుల్ డు నాట్ నీడ్ మెడిసిన్, పీపుల్ కీప్ మెడిసిన్ ఇన్ దేర్ హోమ్ అనేది సెకండ్ కన్క్లూషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో పీపుల్ కీప్ మెడిసిన్ అనేది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ పర్టికులర్ స్టేట్మెంట్ నుంచి మన కన్క్లూషన్ రాదు కాబట్టి మనకి బి కన్క్లూషన్ అనేది ఫాలో అవ్వదండి. సో సిక్ పీపుల్ నీడ్ మెడిసిన్ కాబట్టి హెల్తీ పీపుల్ డు నాట్ నీడ్ మెడిసిన్ అనేది మనకి కన్క్లూషన్గా తీసుకోవచ్చు కాబట్టి మనకి ఓన్లీ కన్క్లూషన్ 1 అనేది ఫాలో అవుతుంది. 38th ఆన్సర్ 1 అనేది ఓన్లీ కన్క్లూషన్ 1 ఫాలో. సో ఆ పర్టికులర్ ఆప్షన్ అనేది మనకి బిలో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో 38th ఆన్సర్ బి. సో నెక్స్ట్ అండి there is a ball and a rectangular jar. 4 positions are shown below to keep them balanced. Which of the following will not get balanced easily? సో మనకి ఈ బాల్ అండ్ జార్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఏ పర్టికులర్ పొజిషన్లో ఈ బాల్ ఇవి జార్ అనేది బ్యాలెన్స్ అవ్వవు అని విల్ నాట్ గెట్ బ్యాలెన్స్డ్ అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే బి ఆప్షన్లో బ్యాలెన్స్ అవుతుంది కదండి. సో జార్లో మనకి బాల్ ప్లేస్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది కదా. సో ఈ ఆప్షన్ అయితే కాదు. సో ఇక్కడ ఆ జార్ని ఇన్వర్టెడ్గా చేసి మనకి ఆ బాల్ అనేది ప్లైన్ ప్లేస్ చేయడం జరిగింది. సో ఆ పొజిషన్లో కూడా మనకి బ్యాలెన్స్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి బాల్ని ఇట్లా హారిజాంటల్గా చేసి మనకి బాల్ అనేది పైన పెట్టారు. సో ఆ పర్టికులర్ పొజిషన్లో కూడా మనకి బ్యాలెన్స్ అనేది అవుతుంది. ఇక్కడ ఏంటంటే స్క్వేర్ టైప్లో మనకి ఆ బాల్ ఉంది కాబట్టి ఆ కండిషన్లో కూడా మనకి బాల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో మనకి టిల్టెడ్గా మనకి ఆ జార్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ టిల్టెడ్ కార్నర్లో మనకి బాల్ ప్లేస్ చేస్తే ఆ బాల్ అనేది నిలబడదు కాబట్టి మనకి కెనాట్ బి బ్యాలెన్స్ అనే కండిషన్లో మనకి ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఏ అనేది బ్యాలెన్స్ అవ్వదండి. సో మనకి 39th ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 40th చూడండి. Which of the following diagrams best depicts the relationship among Earth, Sun and Sea? సో మనకి 3కి రిలేషన్ అడుగుతున్నారండి. సో మనకి ఎర్త్లో భాగమే కదండి సి అనేది. సో ఎర్త్లో భాగమే సి, కానీ సన్ అనేది డిఫరెంట్ ప్లానెట్ కాబట్టి మనకి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనకి ఇలా అనేది ఫిగర్ రావాలి. సో మనకి ఆ పర్టికులర్ ఫిగర్ అనేది ఏ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో 40th ఆన్సర్ అనేది ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 41. Which of the following 4 boxes given below is created by folding the given key design in the క్వశ్చన్ ఫిగర్? సో ఇక్కడ చూసారంటే ఈ పర్టికులర్ ఫిగర్ అనేది పైన ఒక పర్టికులర్ షేప్కి ఒక పర్టికులర్ సర్ఫేస్ లాగా ట్రీట్ చేసుకోవచ్చండి. ట్రీట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూస్తే మనకి ఈ ఫిగర్స్ అనేవి మనకి ఫోల్డ్ చేస్తే మనకి ఈ పర్టికులర్ డార్క్ షేడెడ్కి మనకి ఎక్కడ అవి అడ్జసెంట్ ఫేసెస్ అవ్వవు అనమాట. సో అడ్జసెంట్ ఫేసెస్ అవ్వవు. చూస్తే మనకి ఆప్షన్స్లో చూద్దాం. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్లో మనం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు అండి ఈజీగా. సో ఇక్కడ చూస్తే మనకి ఈ బ్లాక్ షేడెడ్కి ఈ పర్టికులర్ బ్లాక్ షేడెడ్స్ అనేవి అడ్జసెంట్గా రాకూడదు. ఈ నాన్ షేడెడ్ దానికి అడ్జసెంట్గా ఉన్నాయి కాబట్టి సో మనకి ఈ పర్టికులర్ బ్లాక్ షేడెడ్కి ఈ అడ్జసెంట్గా రాకూడదు అనమాట. సో ఈ పర్టికులర్ సెకండ్ ఫిగర్లో చూస్తే మనకి ఇది అడ్జసెంట్గా ఉంది కాబట్టి సెకండ్ ఫిగర్ అనేది రాదండి. సో ఇక్కడ చూసినా మనకి ఒక 3 ఫేసెస్ అనేవి ఈ ఫేసెస్లో ఏదైనా అవ్వచ్చు కదండి ఈ పర్టికులర్ ఫేస్ అనేది. సో ఈ ఆప్షన్ కూడా రాదు మనకి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అడ్జసెంట్లోనే ఇచ్చేసారు మనకి. సో ఈ త్రీ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఈ పర్టికులర్ ఫిగర్ నుంచి రావు కాబట్టి మనకి ఆన్సర్ అనేది డైరెక్ట్గా 1కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనకి ఫోల్డ్ చేసినా మనకి ఈ పర్టికులర్ ఫిగర్ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ అండి 42. హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ గ్రూప్? ఈ పర్టికులర్ దాంట్లో ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి అని అడుగుతున్నారండి. సో మనకి లేటరల్గా పైకి కనిపించే వచ్చి మనకి ఆల్రెడీ 4, 6, 7, 8, 9, 10 అనేవి మనకి లేటరల్గా పైకి కనిపిస్తున్నాయండి. సో ఇంటర్నల్గా మనకి దీని కింద అనేవి కొన్ని లేయర్స్ ఉంటాయి కదండి. సో అవి కూడా కౌంట్ చేసుకుంటే మనకి టోటల్ అనేది 20 అనేది కౌంట్ అవుతుందండి. సో 42nd ఆన్సర్ అనేది ఏ అవుతుంది 20. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 43. In the given diagram, circle represents professionals, square represents dancers, triangle represents musicians and rectangle represents Europeans. Different regions in the diagram are numbered 1 to 11. Who among the following is neither a dancer nor a musician but is professional and not a European? అంటే మనకి ప్రొఫెషనల్ అవ్వు ఉండాలి కానీ డాన్సర్ అవ్వు ఉండకూడదు, మ్యూజిషియన్ అవ్వు ఉండకూడదు అండ్ యూరోపియన్ అవ్వు ఉండకూడదు అని అడుగుతున్నారండి. సో మనకి ఆ పర్టికులర్ సీక్వెన్స్ అనేది మనకి ప్రొఫెషనల్ అంటే మనకి ఓన్లీ ప్రొఫెషనల్ తీసుకుంటే మనకి సర్కిల్లో ఒకటే ఉండాలండి. సర్కిల్లో ఉండాలి బట్ మిగిలిన వాటిలో దేంట్లో ఉండకూడదు కాబట్టి మనకి ఆన్సర్ అనేది 10 అవుతుంది. సో మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. మనకి 43కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది 10 మనకి ఏలో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 44.
Read the figure and find the region representing persons who are educated and employed but not confirmed. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఈ పర్టికులర్ సర్కిల్ అనేది ఎడ్యుకేటెడ్, ఇక్కడ ఎంప్లాయిడ్, ఈ పర్టికులర్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి కన్ఫర్మ్డ్ ఇన్ జాబ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ కండిషన్ తీసుకుంటే హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్. సో మనకి ఈ 2 సర్కిల్స్లో ఉండాలి బట్ నాట్ కన్ఫర్మ్డ్ అంట. సో ఈ పర్టికులర్ ట్రయాంగిల్లో ఉండకూడదు అంటున్నారు. సో మనకి సో ఇక్కడ తీసుకుంటే మనకి 2 సర్కిల్స్లో ఉండాలి కాబట్టి ఇక లైక్ ఇంటర్సెక్షన్లో మనకు ఉండాలండి. సో BD మనకి ఆప్షన్ అవుతుంది కాబట్టి సో మనకి ఆన్సర్ అనేది 44కి D అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 45 to 46 తీసుకుందాం. సో ఇక్కడ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఈ క్వశ్చన్ ఫిగర్లో తీసుకుంటే మనకి ఈ సీక్వెన్స్ అనేది ఇక్కడ చూడండి ఇట్లా వచ్చి ఇలా మనకి పర్టికులర్ స్క్వేర్ అనేది ఫిల్ అవ్వాలి. ఫస్ట్ ఫిల్ అయిన తర్వాత మనకి ఈ పర్టికులర్ ఈ యాంగిల్ అనేది ఇలా రావాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు ఆ పర్టికులర్ ఫిగర్ అంటే చూడండి ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఇట్లా ఎడ్జ్ వచ్చి మనకి ఈ గీత అనేది రావాలండి. సో మనకి ఇక్కడ చూస్తే ఈ ఫిగర్ ఈ 3 ఫిగర్స్లో మనకి ఆ పర్టికులర్ సీక్వెన్స్ అయితే లేదు కాబట్టి మనకి ఆన్సర్ అనేది C అవుతుంది. సో C అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 46th క్వశ్చన్. ఇక్కడ చూస్తారంటే మీరు ఇక్కడ చూస్తే ఇది కూడా సీక్వెన్స్ అన్నారు కాబట్టి ఇక్కడ 2 స్టార్స్ అనేది రావాలండి. సో ఈ 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేసుకుంటాం. 2 స్టార్స్ రావాలి కాబట్టి. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ 2 స్టార్స్ ఉన్నాయండి కానీ 2 ఆప్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ డార్క్ లైన్ అనేది రావాలి. ఇక్కడ చూస్తే మనకి లైన్డ్ లైక్ సర్కిల్ అనేది ఉంది. సో మనకి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఓన్లీ ఆప్షన్ అనేది మనకి B ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా Bకి వెళ్ళిపోతాం. సో 46కి ఆన్సర్ అనేది B అవుతుంది. సో నెక్స్ట్ అండి 47. ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ అనేది మ్యాట్రిక్స్ 1 అండ్ మ్యాట్రిక్స్ 2 అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మ్యాట్రిక్స్లో మనకి వర్డ్ అనేది ఏమి ఇచ్చారంటే బెస్ట్ అనేది దేంట్లో ఏ మ్యాట్రిక్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది చూడమంటున్నారు. సో మనం డైరెక్ట్గా 4th ఆప్షన్కి వెళ్ళిపోదామండి. 4th ఆప్షన్లో 2 4 చూడండి. 2 4 చూస్తే మనకి ఇక్కడ 2 4 2 4. సో B అనేది కరెక్ట్గా అయింది కదండి. సో 22 తీసుకుంటే 2 2 2 2 తీసుకుంటే E అనేది కరెక్ట్ మ్యాచ్ అయింది. సో అండ్ అదేవిధంగా 77 తీసుకుందాం. 77 అంటే S అయింది కరెక్ట్గా. అండ్ అదేవిధంగా 97 చూడండి 97. సో 97 అంటే T అయింది కాబట్టి మనకి 97 T అయింది కాబట్టి మనకి లాస్ట్ ఆప్షన్ అనేది ఈజీగా వెరిఫై అయింది కాబట్టి మనకి ఆన్సర్ అనేది D అవుతుంది. సో నెక్స్ట్ అండి 48. ఇక్కడ చూసారంటే రైట్ వాటర్ ఇమేజ్ అడుగుతున్నారండి. సో వాటర్ ఇమేజ్ అంటే ఏంటంటే మనకి టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది, బట్ లెఫ్ట్ అండ్ రైట్లో చేంజెస్ అనేవి ఏమీ ఉండవు అనమాట. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఈ పర్టికులర్ సీక్వెన్స్ అనేది టాప్ టు బాటమ్ లైక్ బాటమ్ టు టాప్ అవ్వాలి. సో అది ఆప్షన్ మనకి దేంట్లో ఉందో చూద్దామండి. సో మనకి పర్టికులర్ 3rd ఆప్షన్లో మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనకి డైరెక్ట్గా మనం C అనేది మార్క్ చేసుకుంటాం అనమాట. 48కి ఆన్సర్ C అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 49 తీసుకుంటే లైక్ విచ్ ఆఫ్ ది ఆన్సర్స్ ఫిగర్స్ ఇన్క్లూడ్స్ ద సపరేట్ కాంపోనెంట్స్ ఫౌండ్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్ అడుగుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఫిగర్లో మనకి సపరేట్ కాంపోనెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూసారంటే మనకి ఈ కాంపోనెంట్స్ తీసుకుంటే మనకి చాలా కాంపోనెంట్స్ ఉన్నాయండి. 1 2 3 4 5 6 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. సో మనకి సెకండ్ ఫిగర్లో మనకి అన్ని కాంపోనెంట్స్ లేవు. సో ఎలిమినేట్ చేసేయండి. 3rd ఫిగర్లో మనకి 1 2 3 4 కాంపోనెంట్స్ని ఎలిమినేట్ చేసేయండి. ఇక్కడ కూడా చూస్తే మనకి అన్ని లైక్ రెక్టాంగిల్స్ లాగా ఉన్నాయి. సో ఇది కూడా ఎలిమినేట్ చేసేయండి. ఓన్లీ మనకి ఆప్షన్లో వెరిఫికేషన్లో మనకి 49కి ఆన్సర్ అనేది A అవుతుంది. సో మనకి 49 ఆన్సర్ A, ఫస్ట్ ఫిగర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 50th క్వశ్చన్. 50th క్వశ్చన్ తీసుకుంటే పీస్ ఆఫ్ పేపర్ ఇస్ ఫోల్డెడ్ అండ్ పంచ్డ్ యాజ్ షోన్ బిలో ఇన్ ద క్వశ్చన్ ఫిగర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్స్ ఇండికేట్ హౌ ఇట్ విల్ బి అపియర్ వెన్ ఓపెన్డ్. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఈ డైరెక్షన్లో ఎడ్జెస్ అనేది ఫోల్డ్ చేయడం జరిగిందండి. తర్వాత పర్టికులర్ని ఈ డైరెక్షన్లో ఫోల్డ్ చేయడం జరిగింది పైకి. అండ్ అదేవిధంగా ఇక్కడ డయాగ్నల్గా మనకి ఫోల్డ్ చేయడం జరిగింది. అండ్ డయాగ్నల్ చేసిన తర్వాత మనకి పించ్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ పించ్ అనేది ఇక్కడ చేస్తే సో మనకి ఎక్కడ అవుతుందండి. సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఈ పర్టికులర్ ఇక్కడ మనకి ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ డైరెక్షన్ మళ్ళీ ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇంకో సర్కిల్ అనేది ఫామ్ అవుతుందండి. సో ఇట్లా అనేది వస్తుంది మనకి ఫిగర్. సో ఈ పర్టికులర్ ఫిగర్ ఇది ఓపెన్ చేస్తే మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ దాన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 2 సర్కిల్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి 2 సర్కిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో అలా వస్తే మనకి ఆప్షన్ దేంట్లో ఉందండి. సో B ఆప్షన్లో మనకి ఆన్సర్ ఉంది కాబట్టి మనకి 50th ఆన్సర్ అనేది B అవుతుంది కరెక్ట్ ఆన్సర్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ దిస్ వీడియో. మనం ఆల్రెడీ 50 క్వశ్చన్స్ అయితే రీజనింగ్ పార్ట్ నుంచి కవర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ సెక్షన్ అండి మనం ఇంగ్లీష్లో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ అండి. సో ఈ కరోనా టైంలో ప్లీజ్ బీ సేఫ్ అండ్ ఇంట్లో ఉండి ప్లీజ్ లైక్ మీరు చదువుకునే ఆస్పిరెంట్స్ అయితే ప్లీజ్ ఇంట్లో ఉండి సేఫ్గా ఉండి చదువుకోండి అండ్ టేక్ కేర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.